ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి. ఈరోజు వచ్చేసరికి మేము చేసే తాలింపు గింజలు ఎలా మిక్స్ చేయాలి, అలాగే తాలింపు గింజలు రేట్ ఎంత పడతాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో కొన్ని కామెంట్స్ అడిగారండి, వాటికి రిప్లై కూడా ఈ వీడియోలో ఇస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి. ఈరోజు వచ్చేసరికి తాలింపు ప్యాకింగ్ గురించి చెప్తానన్నా కదండి. ఇప్పుడు తాలింపు మిక్స్ చేసేటప్పుడు మనం ఎలా మిక్స్ చేయాలంటే, పచ్చిపప్పు మనం ఒక 8 గ్లాసులు తీసుకుంటే సాయి మినపప్పు కానీ లేకపోతే ఆవాలు కానీ 2 గ్లాసులు అనేవి తీసుకొని మనం మిక్సింగ్ చేయాలండి. అలా మిక్సింగ్ అంటే ఇప్పుడు పచ్చిపప్పు కేజీ తీసుకుంటే సాయి మినపప్పు పావు కేజీ తీసుకోవాలి. అలాగే ఆవాలు అనేవి ఒక పావు కేజీ తీసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కొలత ప్రకారం మిక్స్ చేసుకొని మనం ప్యాకెట్లో పోసేటప్పుడు మిక్స్ చేస్తానే మనం ప్యాకెట్లో అనేది వేసుకోవాలండి. ఎందుకంటే అలా మిక్స్ చేయకుండా వేసుకుంటే ఏంటంటే ప్యాకింగ్లో కొన్నిసార్లు ఏంటంటే ఆవాలు ఒకటే ఎక్కువైపోతాయి, లేకపోతే కొన్నిసార్లు పచ్చిపప్పు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుంటా ప్యాకింగ్ చేస్తే అన్నీ ఈక్వల్గా వెళ్తాయి అనమాట. అలాగే మనకి కేజీ పచ్చిపప్పు వచ్చేసరికి 120 రూపాయల దాకా పడుతుందండి. అలాగే కేజీ సాయి మినపప్పు 100 రూపాయల దాకా పడుతుంది. అలాగే ఆవాలైనా సరే 130 దాకా పడతాయండి. కాకపోతే మనం కేజీ పచ్చిపప్పు తెచ్చుకున్నప్పుడు పావు కేజీ సాయి మినపప్పు, పావు కేజీ ఆవాలు మాత్రమే తెచ్చుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనం అట్లనేవి చేసుకోవాలి. ఎన్ని షీట్స్ చేసుకోవాలో మనం ఆలోచించి చేసుకోవటం అండి. ఎందుకంటే ఒక్కొక్క చాట ఒక్కొక్కలాగా సేల్ అవుతుంది కాబట్టి మనం ఎన్ని షీట్లు కావాలి, మనకి ఎంత లాభం రావాలి అని ఆలోచించి మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నన్ను కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు, షీట్కి ఎన్ని ప్యాకెట్స్ అనేవి పెట్టాలా కానీ. షీట్కి వచ్చేసరికి మేమైతే 10 ప్యాకెట్స్ కొడతామండి. అలాగే కొంతమంది వచ్చేసరికి 12 ప్యాకింగ్ చేస్తారు, అలాగే కొంతమంది 11 ప్యాకింగ్ చేస్తారు. అలా ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారండి. మాకైతే 10 ప్యాకెట్స్ అనేవి, అంటే షీట్కి వచ్చేసరికి 10 ప్యాకెట్స్ అనేవి సేల్ ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు 12 ప్యాకెట్స్ అనేవి సేల్ చేయలేదు షీట్కి వచ్చేసరికి. అందుకే మేము మ్యాక్సిమం ఒక షీట్కి 10 ప్యాకెట్స్ అనేవి కొట్టేసేసి సేల్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే మరొకరు కామెంట్ చేశారండి, ఏ షాప్స్కి వేస్తారని చెప్పి కామెంట్ చేశారు. ఏ షాప్స్ అని మనం పర్టికులర్గా ఉండదండి. ఎందుకంటే మనం ఉండే ప్లేస్ నుంచి మన నియర్ సరౌండింగ్స్ ఏ పల్లెటూరులో ఉంటాయో వాటి వరకు వెళ్ళి మనం షాప్స్కి అనేవి వేస్తూ ఉంటాము. అంతేగాని ఈ షాప్కి వెళ్ళాలి అని పర్టికులర్గా అయితే ఏముండదు. మనం పల్లెటూరులో సేల్ అనేది ఎక్కువ ఉండిద్ది కాబట్టి మనం ఉండే ఏరియా నుంచి పల్లెటూర్లు ఎక్కువైతే ఎక్కడైతే ఉంటాయో అటు వెళ్ళి సేల్ చేసుకుంటే మనకి సేల్ అనేది ఉండిద్ది, అలాగే లాభం కూడా వస్తుందన్నమాట. అలాగే మరొకరు ఇంకో కామెంట్ చేశారండి, మనము ఏ ఐటమ్స్ స్టార్టింగ్లో మనము ప్యాక్ చేసుకోవాలి అని వేశారు. మనకి ఎక్కువ ఐటమ్స్ అయిపోతాయి అంటే జీలకర్ర, గసాలు, తాలింపు, మనం డైలీ ఇంట్లో ఏమి యూస్ చేసే ఐటమ్స్ ఉంటాయో అవి ఎక్కువ మనం స్టార్టింగ్లో తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతమంది మ్యాక్సిమం తాలింపు, జీలకర్ర, గసాలు, అలాగే కిస్మిస్, జీడిపప్పు ఇవి డైలీ పోయే ఐటమ్స్ అనమాట. అందుకని ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఈ ఐటమ్తో స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్స్ని మనం ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే డైలీ యూజ్ ఇంట్లో వాడేటటువంటి ఐటమ్స్ని మనం ప్యాకింగ్ చేస్తే సేల్ అనేది ఉండిద్ది అనమాట. ఇక్కడ నేను తాలింపు అనేది నేను చెప్పాను కదండి, డైలీ వచ్చేసరికి మాకు తాలింపు అనేది పోయాల్సి వస్తుంది. 6 షీట్లన్నా లేకపోతే ఒక్కొక్కసారి 10 షీట్లన్నా ప్యాకింగ్ చేయాల్సి వస్తుందండి. ఇదివరకు అయితే మాకు సేల్స్ బాగా ఉన్నప్పుడు ఒక డైలీ వచ్చేసరికి 10-15 షీట్స్ అనేవి ప్యాక్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు సేల్స్ అనేది తగ్గటం వలన ఒక 6 షీట్లు అనేవి ప్యాక్ చేస్తాం అనమాట. డైలీ చేయాల్సిందేనండి తాలింపు అనేవి. ఇలా మనకి డైలీ పోయే ఐటమ్స్ని మనం ప్యాకింగ్ చేసుకోవాలండి ఇక్కడ. అలాగే కొంతమంది సీలర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. మేము 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం కాబట్టి అడ్రస్ ఐడియా లేదండి, కానీ కంపల్సరీ విజయవాడలో దొరుకుతుంది ఈ సీలర్ అనేది. కాస్ట్ కూడా చాలా తక్కువ. చాలామంది అడుగుతున్నారు. అడ్రస్ నాకు తెలుసుంటే కంపల్సరీ నేను చెప్పేదానండి. నాకు ఐడియా లేదు, ఎందుకంటే 4 ఇయర్స్ బ్యాక్, ఇక పైగా మా హస్బెండ్కి కూడా గుర్తులేదంట, అందుకని చెప్పేసి అడ్రస్ అయితే గుర్తులేదండి. చూసారు కదండి తాలింపు ప్యాకింగ్. అలాగే కామెంట్లో మీరు అడిగిన వాటికి రిప్లై ఇచ్చాను. అలాగే మీకు ఇంకా మేము చేసే మసాలా వ్యాపారం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ అడగండి. అలాగే మీరు మసాలా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగే సీలర్ కొనాల్సిన అవసరం లేదు. క్యాండిల్తో మనం సీలింగ్ చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి కూడా టైం అనేది ఎక్కువ పట్టదు. కాకపోతే ఏంటంటే గాలి వచ్చినప్పుడు ప్రతిసారి ఇబ్బంది అవుతుందని తప్ప, లేకపోతే నేనైతే స్టార్టింగ్లో క్యాండిలే యూస్ చేసేసేదాన్ని అండి.
సీలర్ అనేది నేను తర్వాత ఎప్పుడుకో కొన్నాను, ఒక 6 నెలలకి అలా కొన్నామండి మేము స్టార్ట్ చేసిన 6 నెలలకి. స్టార్టింగ్లో అయితే క్యాండిల్ని యూజ్ చేసి సీలింగ్ వేసేవాళ్ళం అనమాట. ఎక్కువ టైం అనేది కూడా పట్టదు. మనం స్టార్టింగ్ తక్కువ డబ్బులతో మనం స్టార్ట్ చేయాలనుకుంటే క్యాండిల్ యూజ్ చేస్తేనే మనకి బెటరు. ఇది ఈ సీలర్ అయినా సరే 350, 300 అలానే పడిద్ది. కానీ ఆ మనీ అయినా ఆ 300 బెట్ అయినా వేరే సరుకు మనం పెంచుకోవచ్చు కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను. వీడియో నచ్చిందండి? నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా మేము చేసే మసాలా వ్యాపారం గురించి డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగొచ్చండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటంటే ఈ మధ్య వీడియోస్ తీయడానికి కుదరట్లేదు. కొన్ని రోజులు మా పాపకి ఫీవర్ వచ్చి అలా కుదరలేదనమాట. ఈసారి నుంచి కంపల్సరీ మీరు అడిగిన కామెంట్స్కి వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి. బాయ్.